ఒడియను చేతులు ఇవన్నీ. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటా అనుకుంటాం. అధికారానికి వచ్చినోడు ఏదైతుందో అది కాల పరిమితితో ఎన్నికైనా అని అనుకోడు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటానని చెప్పి అనుకోడు. ఈ శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అయినా అనుకుంటాడు. వాడైనా వీడైనా ఎవడైనా చెప్పండి. చెప్తేనే అడుగు పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పి భావించలే అంటున్నా. శాశ్వతం అనుకోనేది ఇటువంటి పొరపాటు చేస్తుంది. శాశ్వతం అనుకో ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. ప్రతి దాని విచారణ ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం. కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం. ఆయనకి ఏదైతుందో ఇలా బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది. దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్రం విస్తరించాలని చెప్పి ఎప్పుడైతే భావించినవో ఇక అది పశ్చాత్తు రాష్ట్రం అయిపోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ గా దాన్ని విస్తరించాలని చెప్పి భావించినవో అది నీకు పశ్చాత్తు రాష్ట్రం అయిపోయింది. మనిషికి ఆశ అనేది ఎట్లుంటుంది అనేది ఉదాహరణ చెప్పండి. ఉంది అధికారులు ఇస్తున్న వాంగ్మూలాలను బట్టి కేసీఆర్ ను విచారణకు రమ్మనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. మీకు నేను గుర్తు చేస్తాను. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా. అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది. మీకు గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటిని సర్దుమనుకుంటే పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అప్ అయింది. ఇప్పుడు ఈడబ్ల్యూ రిజర్వేషన్ అనేది ఇట్ మస్ట్ బి గివెన్ టు రిజర్వ్డ్ సెక్టర్ ఆల్సో. ఇక్కడ ఏమైపోయింది, ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ ఈడబ్ల్యూసీకి వెళ్ళి తొలగించింది. దాంతో ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా వాళ్ళ లోపల ఆర్థిక వెనుకబడత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందులో హక్కు పొందలేకపోతున్నారు. ఆ 10% రిజర్వేషన్ ఏదైతున్నదో డిప్రైవ్ అవుతున్నా. ఆ 10% డిప్రైవ్ అవుతున్నా. డిప్రైవ్ అయ్యే వాళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారు. డిప్రైవ్ అయ్యేటో 75% ఆఫ్ ది సొసైటీ ఉందని చెప్పంటున్నాను నేను. ఎవరికి లబ్ధి నొగురుతుంది అనేది కాదు, ఎవరికి అన్యాయం జరుగుతుంది. ఎవరికి లబ్ధి నొగురుతుంది అనే దానికంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది గమనించండి నేను చెప్పంటున్నాను. అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు? సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అన్యాయం జరుగుతుందని చెప్పండి. దయచేసి ఏదైతుందో దే షల్ బి ఆల్సో గివెన్ ఆపర్చునిటీ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి. ఈ 103వ రాజ్యాంగ సవరణ ఏదైతున్నదో ఇట్ కెన్ బి గివెన్. ఇట్ కెన్ బి పెద్ద సమస్య కాదు. రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది. ఈడబ్ల్యూ రిజర్వేషన్ విల్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది ఏదైతే ఉందో మా రాయ్పూర్ డిక్లరేషన్ ఉన్నది.
ఇంకోవైపు సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా దేశంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వివక్ష గురి చేయటము, అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఆరోపించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఈ సమాజాన్ని చీల్చబడే విధంగా, దేశంలో మత విద్వేషాలు రెట్టుగుట్టబడే విధంగా ఏదైతుందో ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ చెప్పడం తప్పదు. ఇప్పుడు ఏ ఎస్సీ ఎస్టీ బీసీలపై ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న మోడీ గారు అంటే వాస్తవంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పడం తప్పదు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సామాజిక వెనుకబాటు